రా అమ్మా రా అప్సరస. రైనీ సీజన్ అంటేనే రాసుకోరా. ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతాం. రైనీ సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. మీరా ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. పిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందా? ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? ఇలాంటి ఆణిముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రా. చెప్పు. కూటమి ప్రభుత్వం మీద ఒక ఫేక్ న్యూస్ ఉంది, నన్ను వైరల్ చేస్తే నాకు ఎంత ఇస్తావు? 2 రూపాయలు ఎప్పుడన్నా చూసావరా? 5 రూపాయలు పెట్టించేస్తా వైరల్ చేసేదాన్ని. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మే 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. ఏంటి బాబు అన్న ఇంకోసారి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మే 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. విన్నావుగా? నీకు మూలశంక ఉన్నట్టున్నది. ఒక్క మూల కాదు, అన్ని మూలలో. మే 13వ తారీఖు నుంచి ఈ వాలెట్కి దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. మ్యాథ్స్ చదువుకోలే. బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. మే 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. రే పిచ్చోడా, స్కూల్ కి పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తోపులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణం. దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేరు నది మీద. ఇప్పుడు నువ్వేమన్నా? బుడమేరు నది మీద కనీసం మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి మనకి రాసిస్తున్నారు, ఏం చెప్పాలి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలను చూసాం. నువ్వు నేను మాట్లాడే గురించి మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ ఈ బుడమేరు గేట్లు తెగిపోవడంతోనే వరద వచ్చింది అన్నారు. అసలు గేట్లలో ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం ఏ విధంగా చూడొచ్చు? సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు. తర్వాత మీరే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నత, జగన్మోహన్ రెడ్డి గారి పరిజ్ఞానం. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో రంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చేపట్టాల్సినటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ పొలిటికల్ స్టేట్ కామెంట్స్ ఎట్టు చూడాలి, ఒకరి మీద ఒకరు విమర్శలు ఎట్టు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యకతను పూర్తిగా మర్చిపోయి రెడ్ బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప అనవసరం ఇలాంటి పరిస్థితిలో ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చింది. ఇందాక గబ్బర్ సింగ్ కొట్టింది అలా తమ్ముంటేనట్టయ్యా బాబు. గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే జీవితంలో నువ్వు ఇంకా మారను. ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్. బోడిమేరు న్యాచురల్ డిజాస్టరా లేకపోతే మ్యాన్ మేడ్ డిజాస్టరా అని బోడిమేరు నువ్వు చేసావంటే నువ్వు చేసావని బ్లేమ్ గేమ్ అనవసరం. అంటే ఏంటే నన్ను వెళ్ళి బోకరేజం చేయమంటా? మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్ళకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్ళలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి. మాట్లాడుకో కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. ఏమిట్రా మాట్లాడుతున్నావు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన